మొటిమలు వచ్చేసినప్పుడు మీరు గిల్లుతున్నారా, పిండుతున్నారా? అలానే మొటిమలు మచ్చలైపోయి మొటిమలు గుంతలు అవుతున్నాయి అని అంటే మీరు తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. స్కిన్ పైన, ఫేస్ పైన అస్సలు ఖచ్చితంగా మీరు వేలు పెట్టడం కానీ, గోరు పెట్టడం కానీ చేయకూడదు. మొటిమలు వచ్చినప్పుడు వాటిని పిండేస్తే తొందరగా తగ్గిపోతుంది, గిల్లేస్తే తొందరగా తగ్గిపోతుందని చిన్నప్పటి నుంచి అపోహలు ఉంటాయి చాలా మందికి. ఇలా రాగానే ఫోర్హెడ్ పైన రాగానే అద్దంలో చూసుకొని గిల్లేస్తూ ఉంటారు. వాటితో అది మచ్చలుగా మారిపోతూ ఉంటాయి. సో మచ్చలుగా మారిపోయినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మచ్చలు కొన్ని ఎక్కువ రోజులు అనేది ఉండిపోతుంది అనమాట. అసలు మచ్చలు ఎందుకు అవుతుంది అనే దాని గురించి అని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా చేతిపైన గాయమైన, కాలిపైన గాయమైన నల్ల మచ్చగా మారి మీకు అది తగ్గిపోతుంది అని అంటే, ఆ నల్ల మచ్చ మీకు కొన్ని నెలల పాటు ఉంటుంది అని అంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. అలానే మీరు గిల్లుకున్నారనుకోండి, అక్కడ మీరు గాయం చేసినట్టు, అందుకోసమే ఆ మచ్చ ఎక్కువ రోజులు ఉండిపోతుంది. అలానే పిండుతున్నప్పుడు ఏమవుతుందనంటే బయటికి వచ్చేస్తుందండి, కానీ లోపల ఉన్న చీము అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ బాగా అక్కడ ఉండిపోయి అక్కడ స్కిన్ అంతా హీలింగ్ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఆ స్కిన్ అలా హీల్ అయినప్పుడు, ఆ గాయం విపరీతంగా అయినప్పుడు అప్పుడు మనకి మొటిమల గుంతలు అనేది అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు చూస్తున్న నా మొటిమల గుంతల పేషెంట్స్ చాలా మంది అదే చెప్తూ ఉంటారు. సార్, నాకు అప్పట్లో గిల్లుకునేది, పిండుకునేది అలవాటు ఉంది అని చెప్తూ ఉంటారు. సో అలా గిల్లటం కానీ, పిండటం కానీ మొటిమలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి, చేయకూడదు అని చెప్పేసి. మొటిమల గుంతలు అవుతే గనక దానికి మంచి లేజర్ థెరపీస్ కూడా ఉంటాయి.